సుభాషితం నేర్చుకో నడవడికను మార్చుకో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి సుభాషితం అతి కుపితాపి సుజనా యోగేన మృదు భవంతి నతు నీచాః హేమ్న కఠినస్యాపి ద్రవణో పాయోస్తి నృణానాం. సజ్జనులకు నీచులకు అంటే దుర్జనులకు మధ్య ఉన్నటువంటి గుణ వ్యత్యాసాన్ని ఈ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది. ఒక చక్కని ఉదాహరణతో ఇక్కడ వివరణ ఇస్తోంది. అతి కుపితాపి సుజనాః, సజ్జనులు అంటే మంచివారు ఒకవేళ మిక్కిలి కోపగించుకున్నప్పటికీ కూడా యోగేన మృదు భవంతి, తగిన కారణం లేదా ప్రయత్నం చేత వాళ్ళు మళ్ళీ తిరిగి మెత్తబడతారు, అంటే శాంతిస్తారు. నతు నీచాహ, కానీ నీచమైనటువంటి బుద్ధి గలవారు అలా శాంతించరు. హేమ్నః కఠినస్యాపి, బంగారం చాలా గట్టిగా ఉన్నప్పటికీ కూడా ద్రవణో పాయోస్తి, దానిని కరిగించే ఉపాయం అగ్ని ద్వారా ఉంటుంది. నృణానాం, కానీ ఎండుగడ్డిని మనం కరిగించలేం, అది మండిపోతుందే తప్ప కరిగి మెత్తబడదు. అంటే ఇక్కడ బంగారం చూడ్డానికి చాలా గట్టిగా ఉన్నప్పటికీ దానిని అగ్నిలో వేడి చేస్తే కరిగి ద్రవంగా మారి మెత్తబడుతుంది. అలాగే సజ్జనులు పైకి కఠినంగా కోపగించుకున్నా సరే అనునయంతోనో లేదా సరియైన కారణం చేతనో మళ్ళీ వారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ ఎండుగడ్డిని ఎంత వేడి చేసినా అది మండి బూడిదవుతుందే తప్ప బంగారంలాగా కరిగి మెత్తబడదు. అంటే నీచ బుద్ధి గలవారు కోపగించుకుంటే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప వారు శాంతించరు, మంచి మార్గంలోకి రారు. అలాగే బంగారం లాంటి మనసున్న మనిషిగా మనం తయారవుదాం. రేపు ఇంకొక సుభాషితంతో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.